कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे अनिलात्मजम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजाय आदाय तेनैव ददाह लङ्कां तं प्राञ्जलिराञ्जनेयं। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं మారుతిం నమత రాక్షసాంతకం. అందరికీ నమస్కారం అండి. రేపు 1వ తేదీ జూన్ 1వ తేదీ హనుమత్ జయంతి. ఈ సందర్భంగా హనుమత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ హనుమంతునికి సంబంధించినటువంటి జనన విశేషాలని, అలాగే రామభక్తిని, దాసానుదాసునిగా హనుమ ప్రవర్తించినటువంటి రీతిని, అలాగే సుందరకాండలో ప్రత్యేకమైనటువంటి విశేషాలను గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హనుమంతునికి సంబంధించినటువంటి విశేషాంశాలని అన్నింటినీ కూడాను తెలుసుకోగలుగుతారని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. హనుమంతుడు సాక్షాత్తు శివస్వరూపుడే. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు రామావతారాన్ని ధరిస్తుంటే నేను మాత్రం ఈ లోక కళ్యాణంలో పాలు పంచుకోకూడదా అనే భావన కలిగినటువంటి పరమేశ్వరుడు కూడా తన వంతు తాను కర్తవ్య నిర్వహణలో పాల్గొనడం అనేటటువంటిది చేయడానికి హనుమంతునిగా అవతరించాడు అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. పరమేశ్వరుడు సాక్షాత్తు హనుమస్వరూపముగా తనని తాను ప్రకటించుకోవడం అనేటటువంటిది చేశాడు. అటువంటి హనుమంతుని యొక్క విశేషాలను గురించి మనము ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథా, సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథా, సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. సుందరకాండని గురించి విశ్వనాథ వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. సుగుణసుందరుడు సీతారాముడు, రాముడు, సుగుణసుందరుడు రామచంద్రమూర్తి, భువనైక సుందరి సీతమ్మవారు,
కాంచనాది కమనీయ రూపము కలిగినటువంటి వాడు రామచంద్రుడు. అశోకవనం అతిలోక సుందరమైనటువంటిది. సీతారామ హనుమ మంత్రము మరింత సుందరమైనటువంటిది. సీతారామ హనుమల కథ మహాద్భుతమైనటువంటిది, సుందరమైనటువంటిది. సీతా హనుమల కథ ఇంకా అద్భుతమైనటువంటిది. రామాయణ కావ్యం అతిలోక సుందరమైనటువంటిది. లోకములో రెండు మహత్తరమైనటువంటి కావ్యాలు ఉన్నాయటండి. ఒకటి సుందరకాండ, రెండవది అంటే సుందరకాండ అంటే రామాయణం అనే అర్థం. రామాయణంలో భాగమే కదా సుందరకాండ. కాబట్టి రెండవది సౌందర్యలహరి, శంకర భగవత్పాదులు రచించినటువంటి సౌందర్యలహరి. ఈ రెండే లోకములో అత్యంత అద్భుతమైనటువంటి కావ్యాలట. ఈ రెండింటిని చదువుకున్నటువంటి వారు ముల్లోకములను జయించి చక్కని మోక్షాన్ని అందుకునేటటువంటి తత్వం వాడికి లభిస్తుందట. కాబట్టి సౌందర్యలహరిని అలాగే సుందరకాండని, రామాయణాన్ని చక్కగా చదువుకోవడం అనేటటువంటిది చేయాలి అని చెప్తాడు. రామాయణంలో మహత్తరమైనటువంటి మానవ జీవిత విధానాన్ని, మోక్షము పొందేటటువంటి విధానాన్ని చెప్తే, సౌందర్యలహరిలో శివపార్వతుల యొక్క అద్వైత తత్వాన్ని గురించి చెప్పడం అనేటటువంటిది చేస్తాడు. దానిలో ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా అద్భుతమైనటువంటి అద్వైత భావానికి ప్రతిరూపాలుగా నిలుస్తాయి. శరజ్యోత్స్నాం శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటిక ఘటికా పుస్తకకరాం సంకృన్నత్వా నత్వా కథమివ కథాం కన్నిదదిదౌ మధుక్షీరదక్షా మధురి మధురీనా పణితయ. ఎంత అద్భుతమైనటువంటి రచన చూడండి. అలా ఈ లోకములో ఉండేటటువంటి రెండు కావ్యాలు ఉన్నాయి, ప్రసిద్ధమైనటువంటి కావ్యాలు. అందుట్లో ఒకటి సుందరకాండ, రెండవది సౌందర్యలహరి అని చెప్తున్నాడు. కార్యసిద్ధి కలగాలన్నా, మనం విజయాన్ని సాధించాలి అన్నా, మన జీవితం సుగమం కావాలి అన్నా, లోక కళ్యాణం జరగాలి అన్నా సుందరకాండని పారాయణం చేయాలట. ఆ సుందరకాండ ప్రారంభ శ్లోకములో ప్రారంభాక్షరము గాయత్రి మంత్రములోని 11వ అక్షరంతో ప్రారంభమవుతుంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చరణాచరిత పదచరితే పదే. సీతాన్వేషణ కిష్కింధకాండలోనే ప్రారంభమైంది. అమ్మ దర్శనం లభించింది మాత్రము సుందరకాండలోనే. హనుమ అష్టసిద్ధులను సాధించినటువంటి వాడు కాబట్టి ఆయన దేనినైనా సాధించగలిగినటువంటి స్థితికి ఎదిగినటువంటి వాడు. ఆయనకి బుద్ధిబలం తోడైపోయినది. బుద్ధిబలం తోడు ఎలా అయిందయా అంటే సూర్యభగవానుని గురువుగా చేసుకోవడం వలన అది సాధ్యమైంది. సుందరకాండ దానిని ఆనందకాండ అని కూడా అంటారండి. దానిని బీజకాండ అని కూడా అంటారు. సకల బీజాక్షరాలతో నిండి ఉన్నటువంటి కాండ ఏదైనా ఉన్నది అంటే అది సుందరకాండ మాత్రమే. పోయిన వస్తువు మరలా దొరికేది సుందరకాండ అంట. ఇక్కడ పోయిన వస్తువు ఏమిటి? అమ్మవారు కనిపించకుండా పోయింది. మరలా ఆమె కనిపించడమే సుందరకాండలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం. ఇక్కడ సుందరుడు ఎవరు? శ్రీరామచంద్రుడు. మరి సుందరి ఎవరు? అతిలోక సౌందర్యవతి అయినటువంటి సీతమ్మవారు. వీరిద్దరును గురించి చెప్పేటటువంటిది ఏమిటి? వీరిద్దరి యొక్క కలయిక ఎలా జరిగినది అది సుందరకాండలో మనకు తెలుస్తుంది. ఇక్కడ రాముడు పురుషుడైతే సీత ప్రకృతి, ఆంజనేయుడు బుద్ధి, అలాగే చారణులు అనేటటువంటి వాళ్ళు జ్ఞానులు. ఆ జ్ఞాన సంపదని హనుమంతునికి అందచేసి హనుమంతుడు సీతాన్వేషణకి
కృషి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు చారణులు అనేటటువంటి వాళ్ళు. వీళ్ళ వలననే హనుమంతుడు తన యొక్క బుద్ధిబలాన్ని ఉపయోగించి అమ్మవారిని అన్వేషించడం అనేటటువంటిది చేశాడు. ఇక్కడ హనుమంతుడు ప్రకృతి పురుషులను కలపడానికి ప్రయత్నం చేశాడు. దానికి దోహదం చేసినటువంటిది ఏమిటి? హనుమంతుని యొక్క బుద్ధి. బుద్ధి అంటే జ్ఞానము. జ్ఞానం అంటే హనుమంతుడు తన విధిని జ్ఞానము ద్వారా సాధించడం అనేటటువంటిది చేశాడు. పురుషుడు పరమాత్మ అయితే స్త్రీ ఆత్మ అవుతుంది. ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని సాధింపదలిగినటువంటి వాడు హనుమంతుడు. అది ఎలా జరిగింది అంటే, హనుమ హరిషడ్వర్గాలను జయించినటువంటి వాడు. రావణుడు కర్మేంద్రియాలకు పంచ జ్ఞానేంద్రియాలకు ప్రతినిధి ఆయన. హనుమంతుని గురించి చెప్పుకోవాలి అంటే, హనుమ సాక్షాత్తు శివరూపమనే చెప్పుకున్నాం. హనుమ జన్మస్థలము కూడా కన్నడ దేశం మాత్రమే, అంటే దక్షిణ భారతదేశమే హనుమంతుని యొక్క జన్మస్థలం. అలాగే ఆయన మాతంగముని ఆశ్రమంలో ఋష్యముఖ పర్వతం దగ్గర జన్మించడం అనేటటువంటిది చేశాడు. ఆయన తల్లి అంజనాదేవి, తండ్రి కేసరి. ఆయన అమృతాహారం రామనామం, నిరంతరము రామనామం అనేటటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించేటటువంటి వాడు హనుమంతుడు. ఆయన వైశాఖ కృష్ణపక్షం మధ్యాహ్నం పూర్వభద్ర నక్షత్రమునందు జన్మించాడు. ఇటువంటి మహిమ కలిగినటువంటి ఆ హనుమ సీతాన్వేషణను చాలా తేలికగా చేయడం అనేటటువంటిది చేశాడు. హనుమ సూర్యుని మింగాడు అని చెప్పేసి అని అంటుంటాం. అక్కడ హనుమ మింగినటువంటిది సూర్యుని కాదు, జ్ఞాన సంపదను మింగాడు. అంటే అక్కడ అర్థం ఏమిటంటే, సూర్యభగవానుడు వేదాంగాలను చదువుకున్నటువంటి ఆయన మహాజ్ఞాని. లోకములో ఉండేటటువంటి సకల కావ్యాలను, సకల వేదములను, వేదాంగములను, శృతులను, స్మృతులను, అలాగే ఉపనిషత్తులను అన్నింటినీ కూడాను తన యొక్క మనస్సునందు పెద్దలపలుచుకున్నటువంటి వాడు సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవానుడి హనుమంతుడు మింగాడు అంటే దానిలో ఉన్నటువంటి భావం ఏమిటంటే, ఆయన జ్ఞాన సంపదని తన మనసులో ఉంచుకున్నాడు అని అర్థం, జీర్ణించుకున్నాడు అని అర్థం. హనుమ అలా జ్ఞాన సంపదను జీర్ణించుకోబట్టే ఆయన దేన్నైనా సాధించగలిగాడు. సముద్రాన్ని లంఘించగలిగాడు, తనకు అడ్డుగా నిలిచినటువంటి రాక్షస సమూహాలన్నింటినీ కూడా నాశనం చేయగలిగాడు, సీతమ్మ వారిని కనుక్కోగలిగాడు, రాక్షస సంహారం చేయగలిగాడు. చివరికి రామాయణ కావ్యం పూర్తి కావడానికి మూలపురుషుడయ్యాడు. అలా హనుమంతుడు మహాజ్ఞాని. హనుమంతుడే కాదండి, హనుమంతుని తల్లి కూడాను మహాజ్ఞాని అట. బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించిందట ఆమె. ఆమె పేరు అంజనాదేవి. ఆ అంజనాదేవి ఒకానొక రోజున ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటే, ఆ మునీశ్వరుడు కూడా వానర రూపాన్ని ధరించి తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. అలా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ వానర రూపధారి అయినటువంటి ఆ మునీశ్వరుని పట్ల ఈమె అనుచితంగా ప్రవర్తించిందట. అలా అనుచితంగా ప్రవర్తించడం వలన ఆ మునీశ్వరునికి తపోభంగమై మెలకు వచ్చి ఒక్కసారిగా ఆమెను చూసి శపించాడట. ఆమె ఏమని శపించాడయా అంటే, నీవు బాలికవు, ఏమీ తెలియనిటువంటి తలంలో ఇలా చేశావు, కాబట్టి నీవు ఎప్పుడైతే ప్రేమ భావాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీ రూపం కోతి రూపముగా మారిపోతుంది అని శపించాడట. అలా కోతి రూపంగా మారిపోతుందని శాపం అందుకున్నటువంటి ఆమె అలాగే అరణ్యములలో తిరుగుతూ ఒకానొక రోజున కేసరి అనేటటువంటి వానర రాజుని చూసిందట. ఆయనని చూడంగానే ఈమెకి ప్రేమభావం అనేటటువంటిది కలిగిందట. తక్షణమే ముని యొక్క శాపం వలన ఈమెకి కోతి రూపం అనేటటువంటిది వచ్చేసిందట. అలా కేసరిని వివాహం ఆడడం చేత కేసరి అంజనల యొక్క పుత్రునిగా హనుమంతుడు జన్మించడం అనేటటువంటిది చేశాడు. కాబట్టి ఒకవైపు సూర్యభగవాను నుండి
జ్ఞానాన్ని పొందాడు, మరొక వైపు తల్లి గర్భము నుండి జ్ఞానాన్ని పొందాడు. కాబట్టే మహాజ్ఞాని అయ్యాడు, బ్రహ్మజ్ఞాని అయ్యాడు హనుమంతుడు. అలా హనుమంతుడు అష్టసిద్ధులను సాధించాడట. ఆ అష్టసిద్ధులను సాధించడం ద్వారా దేన్నైనా సాధించగలుగుతాం. అణిమ, గరిమ, మహిమ, లగిమ, ప్రాకామ్యము మొదలైనటువంటి మొత్తం 8 అష్టసిద్ధులు ఉంటాయి. ఆ అష్టసిద్ధులను పొందినటువంటి వాడు ఏ రూపాన్నైనా ధరించగలడు, మాయమైపోగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు, వాయువేగ మనోవేగములతో ప్రయాణం చేయగలడు. అటువంటి అష్టసిద్ధులన్నీ పొందినటువంటి వాడు హనుమంతుడు. ఆ హనుమంతుని యొక్క స్థితి అంత గొప్పది కాబట్టే ఎవరు సాహసము చేయలేనటువంటి, దాటలేనటువంటి సముద్రాన్ని దాటగలిగాడు. ఆ సముద్ర లంఘనము చేయగలిగినటువంటి ఆ హనుమంతుడు ధన్యజీవి అయ్యాడు. అలాగే ఇక్కడ తతో రావణ నీతాయాం సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేషం చారణాచరితే పది అంటారు. చారణులు జ్ఞానవంతులు, రావణుడు ఇంద్రియ బుద్ధి అంటే మనస్సు అని అర్థం. ఆ మనస్సును బుద్ధితో జయించినటువంటి వాడు హనుమంతుడు. దానికి అమ్మ సీతమ్మ సహాయపడుతుంది. ఎలాగయ్యా అంటే సముద్ర లంఘనం చేసేటటువంటి సమయమున హనుమంతుడు ముందుగా మైనాక పర్వతం అనేటటువంటి పర్వతము అడ్డుగా నిలిచింది. అక్కడ నిజంగా అడ్డుగా నిలవడం అనేటటువంటిది ఏమీ లేదు. ఇంద్రుడు పర్వతాలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నటువంటి సమయమున మైనాకుడు సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళిపోయి దాక్కుంటాడు. ఎప్పుడైతే హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తూ ఉంటాడో, చేయడానికి ప్రయత్నం మొదలుపెట్టాడో, అప్పుడు దేవతలందరూ కూడా మైనాకుడిని చెప్పారట, నాయనా హనుమంతుడు దేవకార్యం మీద సముద్ర లంఘనం చేస్తున్నాడు, కాబట్టి ఆయనకి అలసట రాకుండా కొంచెం విశ్రాంతి ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పేస్తున్నాడట. అది మహద్భాగ్యంగా భావించినటువంటి మైనాకుడు ఒక్కసారిగా సముద్ర పైభాగమునకు వచ్చి హనుమంతుని వేడుకున్నాడట, ఒక్క క్షణము నా పైన విశ్రాంతి తీసుకో అని. హనుమంతుడు అలా ఆగలేదట. అలా ఆ మైనాక పర్వతాన్ని అలా ఆశీర్వదించి అక్కడి నుంచి ముందుకు కదిలాడట. అంటే అతనిలో ఉండేటటువంటి ప్రజ్ఞ ఎంత గొప్పదో, హనుమంతుని యొక్క శక్తి ఎంత గొప్పదో, అతని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో, అతని యొక్క దైవ కార్యము పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. అలాగే మైనాక పర్వతం తర్వాత సురస అనేటటువంటి ఒక రాక్షసి, నాగమాత అంటారు దీన్ని. ఈ నాగమాత అడ్డుగా వచ్చిందట. హనుమంతుడు జ్ఞాన మార్గాన్ని అనుసరించి ఆమెను జయించడం అనేటటువంటిది చేస్తాడు. హనుమ అణిమాది అష్టసిద్ధులను పొందాడు కాబట్టి ఆమెను కూడా చక్కగా జయించి ముందుకు కదలడం అనేటటువంటిది చేశాడు. అలాగే తర్వాత వచ్చినటువంటి సింహిక అనేటటువంటి ఒక రాక్షసి, ఆమె ఛాయాగ్రాహిణి అట. అంటే తను సముద్రంలో ఉన్నప్పటికీ కూడా సముద్రం పైనుంచి వెళుతున్నటువంటి ఎవరినైనప్పటికీ కూడాను ఆ నీడ సముద్రంలో పడడం చేత ఆ నీడను గ్రహించడం ద్వారా ఆ ప్రయాణం చేసేటటువంటి వ్యక్తిని కూడా తన దగ్గరికి లాక్కొని తను భక్షించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సింహిక అనేటటువంటి రాక్షసి. ఆమెను హనుమంతుడు బుద్ధిబలంతో జయించడం అనేటటువంటిది చేశాడు. తర్వాత లంకాపురాణంలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయమున లంకిణి అనేటటువంటి రాక్షసి అడ్డుపడుతుంది. హనుమంతుని అడ్డుకున్నటువంటి ఆ లంకిణిని కూడాను చక్కగా తన యొక్క బుద్ధిబలంతో అణిమాది అష్టసిద్ధులతో జయించి ముందుకు వెళ్ళడం అనేటటువంటిది చేశాడు. అలాగే లంకానగర ప్రవేశం చేశాడు. నగర ప్రవేశం ఎలా చేశాడయ్యా అంటే ఆయన రాజమార్గంలో వెళ్ళలేదట, దొడ్డి మార్గంలోకి వెళ్ళాడట. ఎందుకంటే తను చేయవలసినటువంటిది లంకానగర నాశనం, ఆ భావనతో వెళ్ళాడు కాబట్టి ఆయన ఇటు నుంచి వెళ్ళాడట. విక్రమేణ మహాతేజా హనుమాన్ కపిసత్తమో అద్వారేణ
సమా సమా అద్వారేణ సమా మహాబాహు ప్రాకారమభిపప్లుతే. అద్వారము అంటే ద్వారము కానిటువంటి పెరటి గుమ్మము అని అర్థం. అంటే అద్వైత మార్గములో ఆయన ఆ ద్వారము ద్వారా లంకలోకి ప్రవేశించడం అనేటటువంటిది చేశాడు. విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమో అద్వారేణ స మహాబాహు ప్రాకారమవిప్లవే. అలా ద్వారము కానటువంటి మహాద్వారము కానటువంటి దొడ్డిదారిన ఆయన లంకలోకి ప్రవేశించడం అనేటటువంటిది చేశాడట. అలాగే అంగుళీకాన్ని అమ్మవారికి చూపించినప్పుడు కూడా ప్రకృతి పురుషుల యొక్క కలయికకి ఇది ఒక ఆధారంగా చేసుకుంటాడు ఆంజనేయ స్వామి. పరమాత్మతత్వాన్ని తెలియజెప్పడమే ఇక్కడ అమ్మవారు చూడామణిని హనుమంతునికి దానం చేయడం, బహుమానంగా ఇవ్వడం అనేటటువంటిది చేసింది. ఇక్కడ ప్రకృతి అమ్మవారు, అలాగే పరమాత్ముడు సీతారామమూర్తి ఇద్దరినీ కలిపేటటువంటి బుద్ధి హనుమాన్ అన్నమాట. ఈ విధంగా హనుమంతుడు సీతారాముల కలయికకు ప్రధానమైనటువంటి మూల పురుషుడు అయ్యాడు అని చెప్పేసి అని అంటాడు. ఇక తర్వాత లంకా దహనం చేయడం అనేటటువంటిది హనుమంతునికి కష్టమైనటువంటి పనేమి కాదు. ఆయన ఒక తెలివిగా ఆలోచించాడట. ఏం చేశాడట? లంకనంతటిని కూడా నాశనం చేశాడట. లంకలో మరి దేన్ని వదిలిపెట్టాడయ్యా అంటే విభీషణుని యొక్క ఇంటిని ఒక్కదానినే వదిలిపెట్టాడట. మిగతా అందరిళ్ళని తగలెట్టేశాడట. చివరికి అమ్మవారు ఉన్నటువంటి అశోకవనాన్ని కూడా దహనం చేసేసాడట. అమ్మవారికి ఏమవుతుందో అనేటటువంటి భయం పడ్డాడట ఆయన. తర్వాత అయ్యో ఎంత పని చేశాను, అమ్మవారు ఉన్నదేటువంటిది అశోకవనంలో కదా, ఆమె ఏమైపోయిందో అనేటటువంటి బాధపడ్డాడట ఆయన. అలా ఆంజనేయ స్వామి ఎందుకు విభీషణుని వదిలేశాడయ్యా అంటే ఆయన ఈశనత్రయాన్ని వదిలేసినటువంటి వాడట. ఈశనత్రయము అంటే ఇక్కడ ధన, దార, పుత్ర. ధనము పట్ల, భార్య పట్ల, పుత్రుల పట్ల ఎటువంటి ప్రేమని పెంచుకోనటువంటి వాడు కాబట్టి ఆయన ఈశనత్రయాన్ని జయించినటువంటి వాడయ్యాడు. ఆ ఈశనత్రయాన్ని దయించినటువంటి వాడు అవడం చేతనే విభీషణుని యొక్క ఇంటి జోలికి హనుమంతుడు వెళ్ళడం అనేటటువంటిది జరగలేదట. ఇక చీకటి వంటి స్వభావము కలిగినటువంటి లంకలో కూడా అక్కడక్కడ మిణుగురు పురులు ఉంటాయన్న దానికి ఉదాహరణగా ఈ విభీషణుడు నిలుస్తాడు. ఈయనతో పాటుగా త్రిజట అనేటటువంటి రాక్షసి, మండోదరి అంటే రావణాసురుని యొక్క భార్య మండోదరి, సరమ అనేటటువంటి రాక్షసి, అనల అనేటటువంటి రాక్షసులు కూడాను, రాక్షస స్త్రీలు కూడాను ఈ మిణుగురు పురులు లాంటి వారేటట. విభీషణుడు ఏ విధంగా చీకటి గృహంలో ఒక మిణుగురు పురుగు అంటే అజ్ఞానం అనేటటువంటి చీకటితో నిండిపోయింది లంకంతా కూడాను. కారణం ఏమిటంటే అజ్ఞాని అయినటువంటి, జ్ఞానము లేనటువంటి, జ్ఞానము ఉండి లేనటువంటి, అంటే ఆయన బ్రహ్మజ్ఞాని కదా రావణాసురుడు. ఆయన రావణాసురుడు కూడా బ్రహ్మజ్ఞానే. ఆయన రావణ బ్రహ్మ అనేటటువంటి పేరుతో పిలిపించుకున్నాడు. అంటే ఆయన మహాజ్ఞాని అయినప్పటికీ కూడా, జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అజ్ఞానమైనటువంటి స్వభావము కలిగినటువంటి ఆ లంకానగరం కూడా అజ్ఞానమై పూరితమైపోయినటువంటిది. యద్యదాసరథి తిష్ట తత్తరే వేతరో జనా అని అంటారు కదండి. సయ్యత్ ప్రమాణం కురుతే లోకాస్తనువర్తతే అని చెప్పేసి అలాగా రావణాసురుడు ఏ విధంగా అజ్ఞానం అనేటటువంటి చీకటిలో ఉన్నాడో అలాగే లంకానగరం కూడా అజ్ఞానం అనేటటువంటి చీకటిలోనే నిండిపోయిందట. ఆ లంకానగరంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అజ్ఞానముతోనే నిండిపోయి ఉన్నారట. బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ కూడా ఆ బ్రహ్మత్వాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. అందుకనే అజ్ఞాని అయ్యాడు, అంధకారంలో నివసిస్తున్నాడు. తన నగరాన్నంతటినీ కూడా అంధకారం చేసేసాడు. ఆ అంధకార బంధురమైనటువంటి లంకానగరంలో మిణుగురు పురుగులు లాంటి వాళ్ళు ఈ 5 కూడాను. విభీషణుడు, అలాగే రావణాసురుని భార్య అయినటువంటి మండోదరి,
తర్వాత సరమ అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ, అనల అనేటటువంటి రాక్షస స్త్రీ, త్రిజట అనేటటువంటి రాక్షస స్త్రీ, ఈ వీళ్ళందరూ కూడాను మినుగురు పురుగురు లాంటి వాడట. అంధకారములో ఉండేటటువంటి జ్ఞాన సంపన్నులు వీరందరూ కూడాను. వీరందరూ ఉండబట్టే లంకా నగరం అంతవరకన్నా ఉన్నది, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేది. అలా దహనం చేసినటువంటి ఇక్కడ ఆ ఆంజనేయుడు తర్వాత మధువనములోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ కర్మ, జ్ఞాన, భక్తి, ముక్తి అనేటటువంటి ఈ మార్గాలన్నీ కూడా మనకి చెప్పబడుతున్నాయి. జ్ఞానము పొందిన దానిని భక్తిగా మలుచుకొని ముక్తిని సాధించడం ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి కార్యక్రమం. అలా హనుమంతుడు అలా చేయగలిగాడు. జ్ఞానాన్ని పొందాడు, కర్తవ్య నిర్వహణను చేశాడు. అలాగే నిస్వార్థం అయినటువంటి సేవని రామచంద్రుల వారికి, అమ్మవారికి, లక్ష్మణునికి, సుగ్రీవునికి అందరికీ అందించడం అనేటటువంటిది చేశాడు. కాబట్టి హనుమ బుద్ధికి ప్రతినిధి, జ్ఞానానికి ప్రతినిధి. బుద్ధి అంటే జ్ఞానమే కదండి. అటువంటి ప్రతినిధి అయినటువంటి హనుమంతుని మనం అనుక్షణము తలుచుకున్నట్లయితే ఆయన యొక్క కృపకి పాత్రలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక నమస్కారం యొక్క సంస్కారాన్ని గురించి అద్భుతమైనటువంటి శ్లోకములో వాల్మీకి చెప్పడం అనేటటువంటిది చేశాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్ఘమరుద్గణేభ్య. హనుమ లంకన చేరాడు. సీతమ్మ కోసం వెతుకులాడాడు, ఎక్కడా కనిపించలేదు. ప్రాయోపవేశం చేయాలనుకున్నాడు. ఎందుకు? తన ప్రభు అయినటువంటి సుగ్రీవునికి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టలేనందుకు ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నాడు. సుగ్రీవుడు రామచంద్రునికి ఇచ్చినటువంటి మాటని సుగ్రీవును నిలబెట్టుకున్నందుకు, సుగ్రీవుడు తనపై పెట్టినటువంటి భారాన్ని తను నిర్వర్తించినందుకు, ఆయన సీతను అన్వేషించలేకపోయినందుకు ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నాడట. అనుకుని ఏం చేయాలో అర్థం కాలేదట. అర్థం కాక వెంటనే ఈ శ్లోకాన్ని చదివాడట. రమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్రమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తన ప్రభు అయినటువంటి సుగ్రీవును రాముడికి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నందుకు, ఆ కార్యాన్ని నిర్వర్తించవలసినటువంటి బాధ్యత తనమై పెట్టినటువంటి సుగ్రీవుని మాటను నిలబెట్టనందుకు ఆంజనేయ స్వామి ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నాడట. వెంటనే ఎప్పుడైతే ఈ శ్లోకాన్ని చదివి వారందరికీ నమస్కరించాడో అశోకవనంలోకి వెళ్ళాలి అనేటటువంటి భావన కలిగిందట. అప్పుడు ఆ అశోకవనానికి వెళ్ళాడట. ముందుగా ఆయన ఎవరికి నమస్కరించాడా అంటే సీతమ్మ వారికి నమస్కరించాడట. తరువాత లక్ష్మణ సమేతుడైనటువంటి రావణునికి నమస్కరించారట. ఇప్పుడు కూడాను రామలక్ష్మణుడి ఇద్దరు కూడాను ఆత్మ పరమాత్మలుగా ఒకే రూపంలో ఉంటారండి. కాబట్టి ఎప్పుడు కూడా మనం నమస్కరించేటప్పుడు దేవాలయ నిర్మాణం చేస్తున్నప్పుడు కూడాను రామలక్ష్మణ సీతా సమేత ఆంజనేయ స్వామి విగ్రహములతోనే మనం రామాలయం కానీ అలాగే ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని కానీ నిర్మించడం అనేటటువంటిది చేయాలి. కాబట్టి ఇక్కడ రామలక్ష్మణులు సీతాదేవితో కూడినటువంటి ఆ ముగ్గురికి కూడా నమస్కరించాడట హనుమంతుడు. ముందు ఆయన లక్ష్మణ సమేతుడైనటువంటి రామునికి నమస్కరించాడట. తర్వాత అమ్మవారికి నమస్కరించాడట. ఆ తర్వాత రుద్రునికి, ఇంద్రునికి నమస్కరించాడట. ఆ తర్వాత యమునికి, వాయుదేవునికి నమస్కరించాడట. ఆ తర్వాత చంద్ర సూర్యులకు నమస్కరించాడట. ఆ తర్వాత మరుద్గణములకు నమస్కరించాడట. ఇలా నమస్కారం చేయగానే ఆయనకి వెంటనే అశోకవనంలోకి వెళ్ళాలి అనేటటువంటి తలంపు కలిగిందట. ఆ తలంపుతోనే ఆయన అశోకవనానికి ప్రవేశించాడట. అలాగా అశోకవనానికి ప్రవేశించగానే ఆయన ఎక్కడ అమ్మవారి జాడ కనిపించకపోతే తిరిగి ఒక వృక్షం కింద అమ్మవారు కూర్చొని ఉండడం చూసి
అక్కడికి వెళ్ళాడట. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. హనుమ లంకలోని ప్రమదావనములోనికి ప్రవేశించి ఆ సందర్భంలో రాసినటువంటి శ్లోకం అన్నమాట అది. మహాబలుడైనటువంటి శ్రీరామునకు జయము అన్నాడట. అలాగే పరాక్రమశాలి అయినటువంటి లక్ష్మణునకు జయము అన్నాడట. అలాగే శ్రీరామునకు విధేయుడైనటువంటి కిష్కింధాప్రభు అయినటువంటి సుగ్రీవునకు జయము అన్నాడట. అలాగే దాసోహం కోశలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మరుదాత్మజ. కోసల దేశ ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రుడికి నేను దాసుడను, నా పేరు హనుమ, శత్రుసేనను నాశనం చేయగలిగినటువంటి వాడను నేను అని రావణాసురుని ముందు బ్రహ్మాస్త్రముతో బంధింపబడినటువంటి ఆంజనేయుడు ఆ రావణుని ముందు నిలబడి తనని తాను పరిచయం చేసుకోవడం అనేటటువంటిది చేశాడు. ఏమని పరిచయం చేసుకున్నాడట? దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతి మరుదాత్మజ అని చెప్పేసి అన్నాడట. అంటే కోసల దేశానికి ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రుని దాసుడను నేను. అలాగే నా పేరు హనుమ, శత్రుసేనలను నాశనం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడను. నా ముందు ఎటువంటి శత్రువు అయినప్పటికీ కూడా నిలబడి ఉండలేడు. కాబట్టి అటువంటి పరాక్రమవంతుడిని నేను. పరాక్రమశాలి అయినటువంటి మహిమాన్వితుడైనటువంటి శ్రీరామచంద్రునికి, అలాగే రామచంద్రుని వంటి స్థిరమైనటువంటి చిత్తము కలిగినటువంటి లక్ష్మణునికి నేను దాసుడను, అమ్మవారికి దాసుడను. కాబట్టి నేను రామదూతగా నీ దగ్గరికి వచ్చానయ్యా. కేవలము బ్రహ్మాశ్రమ యొక్క బంధీకృతుడనై నీ దగ్గరకు రాలేదు. నిన్ను చూడాలని, ఆ రావణాసురుని యొక్క సేనల యొక్క గొప్పతనం ఎలాంటిది అనేటటువంటిది దర్శించాలనేటటువంటి భావనతోనే హనుమంతుడు దూతగా రావణాసురుని ముందు నిలబడడం అనేటటువంటిది చేశాడు. అంతేగాని బ్రహ్మాస్త్రం ఆయన్ని ఏం చేయలేదండి. బ్రహ్మాస్త్రము హనుమంతుడిని ఏమీ చేయలేదు. ఆయన మీద ఎప్పుడైతే రావణాసురుడి కుమారుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడో ఆంజనేయుని మీద, ముందు అది తనను ఏమి చేయలేదనేటటువంటి విషయం హనుమంతునికి తెలిసినప్పటికీ కూడా దాని మీద ఉన్నటువంటి గౌరవంతో ఒక నమస్కారం చేశారట బ్రహ్మాస్త్రాన్ని. ఆ బ్రహ్మాస్త్రం కూడా ఈయన ఏం చేయకుండా అలా బంధించినటువంటి స్థితిలో ఉంచేసిందట. అలాగే తీసుకుని వెళ్ళిపోయాడు ఇంద్రజిత్తు రావణాసురుని దగ్గరికి. అప్పుడు చెప్తాడనమాట, నేను ఎవరిని అనుకుంటున్నావు? సత్యవతుడైనటువంటి శ్రీరామచంద్రునికి దాసుని, అన్నసేవలో పునీతమవుతున్నటువంటి లక్ష్మణునికి దాసానుదాసుని, అమ్మవారికి మహాభక్తుడిని నేను. కాబట్టి శత్రుసేనలన్నింటినీ కూడా క్షణములో తునాతనకలు చేయగలిగినటువంటి శక్తివంతుడిని నేను అని తనని తాను రావణాసురునికి పరిచయం చేసుకోవడం అనేటటువంటిది చేశాడట హనుమంతుడు. నరావణ సహస్రం మే యుద్ధో ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపశ్యై సహస్రశ. వేల కొలది రావణాసురులనైనా జయించగలిగినటువంటి వాడను నేను. నాకు ఆయుధాలు మీ అక్కర్లేదు. మరి దేంతో జయిస్తానో తెలుసా? నా చేతులే ఆయుధములు, నా కాళ్ళే ఆయుధములు, ఇక్కడ దొరికేటటువంటి రాళ్లే నా ఆయుధములు, ఇక్కడ మొలచినటువంటి వృక్షములే నా ఆయుధములు. వాటితోనే శత్రువులందరినీ కూడా కట్టడి చేయగలిగినటువంటి శక్తి సంపన్నుడను నేను. కాబట్టి జాగ్రత్తగా ఉండు అనే ఒక ప్రకటన చేయడం అనేటటువంటిది చేశాడు ఆంజనేయ స్వామి. అర్ధయిత్వా పురీం లంకాం
అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశదాం సర్వరక్షసాం. ఈ లంకానగరాన్ని సర్వనాశనం చేసేస్తాను. లంకలోని వారందరినీ చూస్తుండగానే ఈ పని నేను చేసేస్తాను. చివరకు అమ్మ సీతకు నమస్కరించి రాముని వద్దకు ప్రయాణమవుతాను అని ఒక వార్నింగ్ ఇవ్వడం అనేటటువంటిది చేశాడు ఆయన హనుమంతుడు రావణాసురునితో. రావణాసురుడు కూడా తక్కువ తిన్నవాడే ఏం కాదండి. ఆయన మహాబలశాలి, బ్రహ్మజ్ఞాని కూడా. అంతటి జ్ఞానిని కూడా తన మాటలతో భయపెట్టగలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఇంకా సుందరకాండను మనం ఎందుకు పారాయణం చేయాలి అంటే ఆపదలను నివారించుకోవడానికి పారాయణం చేయాలి. అభీష్టాన్ని సిద్ధింపచేసుకోవడానికి పారాయణం చేయాలి. విజయాన్ని పొందడానికి మనం నమస్కారం చేసుకోవాలి, పారాయణం చేసుకోవాలి. అలాగే ఆరోగ్యాలను పొందడానికి మనం సుందరకాండని పారాయణం చేసుకోవాలి. అలాగే శుభాశుభాలను అందుకోవడానికి, కేవలము శుభాలను మాత్రమే అందుకోవడానికి, శుభాశుభాలలో ఉండేటటువంటి శుభాలను మాత్రమే అందుకోవడానికి సుందరకాండను పారాయణం చేసుకోవాలి. మనలో ఉండేటటువంటి దుఃఖాన్ని హరింపచేసుకోవడానికి పారాయణం చేసుకోవాలి. అలాగే మన దరిద్రాలన్నీ కూడా తీరిపోవడానికి సుందరకాండను పారాయణం చేసుకోవాలి. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి సంపదను పొందాలి అంటే సుందరకాండను పారాయణం చేసుకోవాలి. కార్యసిద్ధి మంత్రంగా సీతమ్మ వారు హనుమంతునికి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నయాస్తాయ దుఃఖక్షయకరో భవ. నీ పనిని సఫలం చేయాలి అంటే, ఈ పనిని సఫలం చేయాలి అంటే ఆత్మ పరమాత్మలను కలపాలి అంటే సీతమ్మ వారిని ప్రకృతి పురుషులను కలపాలి అంటే, సీతమ్మ వారిని రాముణ్ణి ఇద్దరిని కలపాలి అంటే నీ వల్లనే అవుతుందయ్యా. నీవు మహాజ్ఞానివి. నువ్వు మామూలు హనుమవు కావు, మామూలు వనరానివి కావు. మహిమాన్వితమైనటువంటి అష్టసిద్ధులు పొందినటువంటి వనరానివి. అలాగే సృష్టిలో ఉన్నటువంటి సకల జ్ఞానాన్ని అభ్యసించినటువంటి వాడవు. ఈ ప్రకృతి పురుషుల కలయికను చేయగలిగినటువంటి సమర్థుడు. 14 లోకాలలో ఎవరన్నా ఉన్నారు అంటే అది నీ ఒక్కడవే, నీ వలనే అది సాధ్యమవుతుంది అని అమ్మవారు తన దుఃఖాన్ని పోగొట్టమని చెప్పేసి ఆంజనేయుణ్ణి ప్రాధేయపడుతుంది. పాపం అమ్మవారు ఎంత శక్తి సంపన్నురాలైనప్పటికీ కూడా ఆమె హనుమంతుణ్ణి తన యొక్క దుఃఖాన్ని పరిమార్చమని కోరుకుంటుందన్నమాట. అందుకని అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం అని అంటారు. అలా ఆంజనేయ స్వామి రామాయణంలో, రామచరితంలో ఒక అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పాత్రగా, భగవత్స్వరూపినిగా, శివ రూపంగా లోక కళ్యాణం కోసం పవిత్రమైనటువంటి భావనతో కృషి చేసినటువంటి వాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుని రేపు జూలై 1వ తేదీన హనుమత్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడాను సుందరకాండ పారాయణం చేసుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా మీ హనుమాన్ చాలీసాని పారాయణం చేసుకోవడం అనేటటువంటిది, తులసీదాసు రచించినటువంటి హనుమాన్ చాలీసాని పారాయణం చేసుకోవడం అనేటటువంటిది చేయాలి. జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీశతిహులోక భుజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. అటువంటి హనుమంత్ నామాన్ని
నిరంతర పారాయణం చేయడం ద్వారా లోక కళ్యాణం జరగడమే కాకుండా మనకి కూడా అన్ని శుభాలు కలుగుతాయి అని మనవి చేసుకుంటూ, దానికి ఉదాహరణ నేనే. ఇంతటి సుందరకాండ పారాయణం చేయగలిగినటువంటి స్థాయిని నాకు అనుగ్రహించినటువంటి వాడు కూడా హనుమంతుడే. ఆ హనుమంతుని యొక్క కృప వలనని నేను రామాయణములో ఉన్నటువంటి సుందరకాండని 1కి 2 సార్లు, 4 సార్లు, కొన్ని వందల సార్లు పారాయణం చేయడం అనేటటువంటిది చేసుకోగలిగాను. మీరు కూడా ఆ స్థాయికి ఎదగాలని, ఆ కృప ఆంజనేయుడు మీ అందరికీ కూడా కలిగించాలని ఆయనని ప్రార్థిస్తూ శుభం.